గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వీడియో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఈరోజు నేను మీకు ఏం షేర్ చేయాలనుకుంటున్నానో. సో వస్తుంది శ్రావణ మాసం కాబట్టి మన శ్రావణ లక్ష్మిల కోసం నేను ఒక బెస్ట్ బ్యూటీ పార్లర్ ఇన్ రాజమండ్రి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. సో నేను ఎందుకు బెస్ట్ అన్నానంటే ఇక్కడ నా ఫేస్ చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత మంచి మేకోవర్ అయింది అనేది. సో ఇంత బెస్ట్ మేకోవర్ మన బడ్జెట్లో అనమాట. సో ఆబ్వియస్లీ మన బడ్జెట్లో ఉంటేనే నేను మీ దాకా తీసుకొస్తానని మీకు తెలుసు కదా. సో ఈరోజు వచ్చేసామండి మనం బెలోరా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి కొన్ని కాంబో ఆఫర్స్ పెట్టారు ఇప్పుడు శ్రావణ మాసం సందర్భంగా. ఈ ఆఫర్లో మనకి ఏమేమి వస్తున్నాయో తెలుసా? హెయిర్ కట్, హెయిర్ స్పా, క్లీనప్ అండ్ అలానే కాంప్లిమెంటరీగా పెడిక్యూర్ కూడా. అంటే మనకి 4 సర్వీసెస్ జస్ట్ 1,999కి ఇస్తున్నారనమాట. అది కూడా ప్రొఫెషనల్స్తో ఇస్తారనమాట ఈ సర్వీసెస్ అన్నీ కూడా. సో ఇంత బెస్ట్ ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఈ వీడియో మీ దాకా తీసుకొచ్చానమాట. సో మనకి సాధారణంగా హెయిర్ స్పా అంటేనే బయట నార్మల్ పార్లర్స్లో మనం చేయించుకున్నా సరే 1000 నుంచి 1500 ఛార్జ్ చేస్తారు. అలాంటిది మనకి 1,999కే హెయిర్ స్పా, క్లీనప్, హెయిర్ కట్ అండ్ అలానే కాంప్లిమెంటరీగా పెడిక్యూర్ అంటే నిజంగా ఆసమ్ అండి. ఈ సర్వీసెస్ అన్నీ కూడా నేను ఈరోజు తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ తీసుకొని ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఏముండబోతుంది అంటే ఈ సర్వీసెస్ ఎలా చేశారు ఏంటి అనేది ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎటువంటి స్కిన్ టోన్కి ఎటువంటి ఫేషియల్స్ ఇవ్వాలి, హెయిర్ కండిషన్ బట్టి హెయిర్ ట్రీట్మెంట్స్ ఎలా ఇవ్వాలి అండ్ అలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా స్కిన్ టోన్ ఎవరికైనా ఉందనుకోండి, నా స్కిన్ టోన్ వాళ్ళకి ఎటువంటి ఫేషియల్స్ చేయాలి, నాలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి అండ్ నాలాంటి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి హెయిర్ కట్స్ చేయాలి, ఎలా హెయిర్ స్టైల్ చేయాలి, ఇటువంటి ఎన్నో టిప్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఉండబోతున్నాయి అనమాట. వీటితో పాటుగా మీకు ఈ కాంబో ఆఫర్ గురించి కూడా తెలియజేయడం కోసం ఈ వీడియో అనమాట. సో మనకి బెలోరా వచ్చేసరికి కంప్లీట్గా యూనిసెక్స్ పార్లర్ అండి. ఇక్కడ మనకి మెన్స్కి ఉమెన్స్కి ఇద్దరికి కూడా సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అయితే మనకి ఏ సర్వీస్కి వాళ్ళు సపరేట్ ప్రొఫెషనల్స్ అయితే ఉంటారనమాట. సో ఇంత పెద్ద ప్రొఫెషనల్ అంటున్నారు, ఇంత పెద్ద పార్లర్ అంటున్నారు, ప్రైజెస్ ఏమన్నా ఎక్కువ అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మన బడ్జెట్లో ఉంటేనే నేను మీకు షేర్ చేస్తాను. 2000 రూపీస్కి 4 సర్వీస్ అంటే నిజంగా వర్త్. అండ్ ఇక్కడ మనకి మిస్ బ్రైడ్ కాంటెస్ట్ కూడా రన్ అవుతుందన్నమాట. సో మిస్ బ్రైడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి బ్రైడ్కి సంబంధించి కంప్లీట్ సర్వీసెస్ అంటే వాళ్ళకి మేకప్ నుంచి సారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ దగ్గర నుంచి అలానే బిఫోర్ దట్ మనకి నార్మల్ ఫేషియల్స్, క్లీనప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వ్యాక్సింగ్, ఇవన్నీ కూడా ఒక ప్రీమియం సర్వీసెస్ని వాళ్ళు కాంబోగా ఇస్తున్నారనమాట. ఆ కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నీకు స్క్రీన్ మీద బెలోరా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఇక్కడ మనకి స్పెషల్గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే హెయిర్కి అనమాట. హెయిర్కి సంబంధించి కంప్లీట్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. లైక్ మీకు హెయిర్కి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అంటే లైక్ మనకి స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయా, డాండ్రఫ్ ఉందా, లేకపోతే రఫ్ అయిపోయిందా, దాన్ని బట్టి వీళ్ళు మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. అలానే ఇక్కడ మీరు చూస్తున్న హెయిర్ కట్స్ అన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్రొఫెషనల్ చేత చేయబడతాయి అనమాట. అండ్ అలానే మనకి హెయిర్ స్ట్రైట్నింగ్స్, హెయిర్ స్మూత్నింగ్స్ చాలామంది అడుగుతున్నారు నన్ను. ఇవన్నీ కూడా మన బడ్జెట్లో చేస్తారనమాట. సో అందుకనే నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను. స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారు అంటే కనుక మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఈ కాంబో ఆఫర్ అయితే మనకి ఈ శ్రావణ మాసం వరకు మాత్రమే ఉంటుందండి. ఇది కంప్లీట్గా మనకి శ్రావణ మాసం స్పెషల్. అండ్ అలానే మన సబ్స్క్రైబర్స్ అంటే మన ఛానల్ని చూసి వెళ్ళిన వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అయితే వర్తిస్తుంది అనమాట. అండ్ అలానే ఇక్కడ మనకి బ్రైడ్స్ కోసం జ్యువెలరీ కూడా రెడీగా ఉంటుందండి. సో మనం ఇక్కడ మేకవర్ చేయించుకుంటే మనకి ఇక్కడ జ్యువెలరీ కూడా ఉంటుంది. అండ్ మనం పర్చేస్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదు అంటే రెంట్ పర్పస్ తీసుకోవాలన్నా సరే మనకి రెంట్ పర్పస్ కూడా ఇస్తారనమాట. అండ్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే బయట కంటే మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఇక్కడ ఉన్నాయండి. అండ్ అలానే ఫేషియల్స్లో మీకు ఇందాక చెప్పినట్లుగా మన స్కిన్ టైప్ని బట్టి, మన స్కిన్ యొక్క కండిషన్ బట్టి, మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి ఇక్కడ మనకి ఫేషియల్స్ అయితే చేస్తారనమాట. హైడ్రా ఫేషియల్స్, ఇలా మనకి రకరకాల ఫేషియల్స్. బ్రైడ్స్ కోసం స్పెషల్గా ఏంటి అంటే మనకి బ్రైడ్స్ కోసం చాలా స్పెషల్ ఫేషియల్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో నెక్స్ట్ వస్తున్న శ్రావణ మాసంలో మీరు బ్రైడ్స్ అయితే కనుక చక్కగా ఒకసారి ఈ పార్లర్ని విజిట్ చేయండి. ఇక్కడ మీ స్కిన్ టోన్ని బట్టి, మీ హెయిర్ని బట్టి మిమ్మల్ని కంప్లీట్గా రెడీ చేసే బాధ్యత అయితే వీళ్ళదన్నమాట. చాలా మంచి ఎక్విప్మెంట్తో ప్రొఫెషనల్ చేత ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. సో ఇంకెందుకంటే ఆలస్యం, ఒకసారి బెలోరాని అయితే విజిట్ చేసేసాయండి. నేను అడ్రస్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబరు అన్నీ కూడా డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇది వచ్చేసరికి మన రాజమండ్రి దాన్వాయిపేటలో ఉంటుందండి, చిన్న గాంధీ బొమ్మ దగ్గర. నేను ఇంకా క్లియర్గా లొకేషన్ కూడా మెన్షన్ చేస్తాను కాబట్టి ఒకసారి అయితే విజిట్ చేసేసాయండి. సో లేట్ చేయకుండా ఈరోజు మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వీడియో మీరు స్కిప్ చేయకుండా చూస్తే కనుక నాలాంటి స్కిన్ టోన్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఫేషియల్ చేయాలి, నాలాంటి రౌండ్ ఫేస్ ఉన్న వాళ్ళకి ఎటువంటి హెయిర్ స్టైల్ చేయాలనే ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకుంటారు. అంటే ఎన్నో టిప్స్ అండ్ ట్రిక్స్ మీకు ఈరోజు ఈ వీడియోలో ఉండబోతుంది అనమాట. స్కిప్
చేయకుండా వీడియోని అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేసేద్దాం. దానికంటే ముందు వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా వాల్యుబుల్. అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో పెట్టుకోండి. అయితే మనము రాజమండ్రి దానవేపేటలో ఉన్న బెలోరా హెయిర్ అండ్ బ్యూటీ సెలూన్కి వచ్చేసామన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఆంబియన్స్ అయితే చాలా బాగుంది. సో ఎంటర్ అవగానే మనకి రిసెప్షన్ అయితే కనిపిస్తుందండి. ప్రెజెంట్ ఈ వీడియో యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, ప్రెజెంట్ మనకి ఇక్కడ కాంబో ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వస్తుంది శ్రావణ మాసం కదా. ఈ శ్రావణ మాసంలో మీ అందరికీ కూడా మీ బడ్జెట్లో ఉపయోగపడే లైక్ హెయిర్ స్పాస్ కావచ్చు, లేదు అంటే మెనిక్యూర్ పెడిక్యూర్ ఇటువంటి అన్నీ కూడా మనకి కాంబోలో వస్తే చాలా బాగుంటుంది కదా. సో ఈరోజు ఆ కాంబోని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. సో మనం లోపలికి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. నమస్తే అండి. వెల్కమ్. యా మ్యామ్, చూపిస్తారా మాకు ఎలా ఉంటుంది ఏంటనేది? రండి చూద్దాం. సో ఇప్పుడైతే మనం మేడంతో మాట్లాడదాం. వచ్చేసేయండి. నమస్తే మేడం. హాయ్. నమస్తే. హాయ్ అండి, ఐఎమ్ దేవి. ఐఎమ్ కవిత. నైస్ మ్యామ్. సో మేము చూసాము బెలోరా గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తారని. షూర్. అంటే యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఎట్లా అంటే చాలా మందికి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఇద్దామన్నదే నా కాన్సెప్ట్. మెయిన్ మాకు కావాల్సింది కూడా అదే మేడం. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్లో ఇంత మంచి సెలూన్లో బ్యూటీ సర్వీస్ తీసుకోవాలని ఎవరికి ఉంటే చెప్పండి. సో మీకు ఈరోజు అదే చూపించబోతున్నాను. ఏమేమి ఉంటాయి మేడం అఫోర్డబుల్ ప్రైసెస్లో అంటే? ఇప్పుడైతే మనం కోంబోస్ పెట్టామండి. లైక్ ఇప్పుడు హెయిర్ కట్ కానీ హెయిర్ స్పా అండ్ మనకి పెడిక్యూర్ అవ్వచ్చు, మ్యానిక్యూర్ అవ్వచ్చు, అన్నీ కూడా మనం 2000 రూపీస్కే ఇస్తున్నాము. లైక్ 1999 ఆఫర్లో 1999కి మనకి 4 సర్వీసెస్ అంటండి. అంటే మీరు ఎంత తక్కువలో ఈచ్ సర్వీస్ 500 రూపీస్ ఓన్లీ పడుతుంది. అదే మీరు బయట నార్మల్ చిన్న పార్లర్కి వెళ్ళినా లైక్ మనకి 1000 రూపీస్ అలా తీసుకుంటున్నారు ఒక్క హెయిర్ కట్ కి. ఓన్లీ హెయిర్ స్పాకే దే ఆర్ చార్జింగ్ 2 to 2500. యా మ్యామ్. అంటే బేసిక్ కాన్ ప్రొడక్ట్స్ ని బట్టి కాస్ట్ చాలా ఉంటుంది. బట్ మీరు ఇవన్నీ కూడా మనకు 2000 రూపీస్కి ఇస్తున్నారు. ఎస్ అండ్ అఫోర్డబుల్. బాగుంది కదండి. ఇది ఈ సర్వీసెస్ అన్ని కలిపి మనకి 2000 రూపీస్కి వస్తుంది. మన ఛానల్ వ్యూవర్స్కి బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మేడం ఒకసారి చూద్దాం ఆ పార్లర్ కూడా ఎలా చూపిస్తాను రండి. మనం ఫస్ట్ టైం విజిట్ చేసాం కాబట్టి పార్లర్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను రండి. చూస్తున్నట్లయితే ఇదంతా మొత్తం స్టైలింగ్ ఏరియా వస్తుందండి. ఓకే. సో ఇక్కడ మనకి మేల్ ఫీమేల్ అన్న వేరియేషన్ అయితే లేదు. ఓకే. సో మేల్ కి మేలే చేస్తారు, ఫీమేల్ కి ఫీమేల్ చేస్తారు సర్వీసెస్ కూడా. ఓకే. అంటే మేల్ కి ఫీమేల్ కి సర్వీసెస్ ఇక్కడే ఉంటాయండి. బట్ సర్వీస్ చేసే వాళ్ళు మేల్ కి మేల్ ఉంటారు, ఫీమేల్ కి ఫీమేల్ ఉంటారు. సో మీ ఇష్టం అన్నమాట. సో ఇది వచ్చి మెయిల్ సెక్షన్ వస్తుందండి. ఇదంతా కూడా మనకి మెయిల్ సెక్షన్. అంటే లైక్ మనకి ఫేషియల్స్, హెయిర్ కట్స్ మొత్తం అన్ని కూడా మెయిల్ కి ఇక్కడే వస్తాయి. ఫేషియల్స్ మాత్రం సెపరేట్ గా మనకి క్యాబిన్స్ ఉంటాయి. సో క్యాబిన్ లో చేయొచ్చు. సో ఈ సెక్షన్ కి వచ్చేటప్పటికి హెయిర్ కలర్ సెక్షన్ అన్నమాట. క్లయింట్ ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సిన షేడ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఆ షేడ్ కి తగ్గట్టుగా మనం కలర్ చేసి ఇస్తాం. ఆల్ టైప్ ఆఫ్ హెయిర్ షేడ్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి. ఫ్యాషన్ కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. వావ్. సో ఇక్కడ మనకి కలర్ చార్ట్ ఉంది చూడండి. మనకి ఏ కలర్ హైలైట్స్ కావాలన్నా, హెయిర్ కలర్స్ కావాలన్నా సరే మనం ఇలా సెలెక్ట్ చేసుకొని నెంబర్ బట్టి వాళ్ళు మనకి ఆ సర్వీస్ కూడా ఇస్తారంట. నైస్ అండి. ఓకే. సో నెక్స్ట్ ఇది వచ్చి ఫీమేల్ సెక్షన్ అండి. ఓకే. ఇదంతా కూడా మనకి ఫీమేల్ సెక్షన్. థ్రెడ్డింగ్ కావచ్చు, లైక్ హెయిర్ రిలేటెడ్ ఏదైనా సరే మనం ఇక్కడే చేసుకుంటాము. హెయిర్ కట్స్, హెయిర్ స్పాస్ అన్ని కూడా ఇక్కడే జరుగుతాయి. హెయిర్ పాస్ సంబంధించి మనకి మిషనరీ కూడా ఇక్కడే అవైలబుల్ గా ఉంది. సో ఇది వచ్చి ఫేషియల్ రూమ్ అండి ఫీమేల్స్ కి. సో ఇప్పుడు మనం ఫేషియల్ రూమ్ చూస్తున్నాము. వచ్చేస్తాయండి. సో వావ్, ప్రైవసీగా ఉందండి, మీకు ఏమి ఇబ్బంది లేదు. అంటే చాలా మిషనరీ కూడా ఉంది మేడం ఇక్కడ. ఇదంతా కూడా ఏంటి మేడం ఈ మిషనరీ? ఇది వచ్చి హైడ్రా ఫేషియల్ అండి. ఇది ఫేస్ స్టీమర్ వస్తుంది. హైడ్రా ఫేషియల్ మనకి 7-in-1 అనేది ఉంది. ఓకే. సో ఎనీ స్కిన్ టైప్, మనం స్కిన్ టైప్ ని బట్టి అండ్ స్కిన్ టోన్ బట్టి అండ్ స్కిన్ ప్రాబ్లమ్ ని బట్టి మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. అంటే క్లయింట్ యొక్క స్కిన్ కండిషన్ ని బట్టి ట్రీట్మెంట్ ఇస్తాము. నైస్. సో 7-in-1 అంటే మనకి ఆల్మోస్ట్ అన్ని కూడా కవర్ అయిపోతాయి. పిగ్మెంటేషన్ అవ్వచ్చు, యాక్నీ అవ్వచ్చు, ఇంకా ర్యాష్ అవ్వచ్చు, డ్రైనెస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ద స్కిన్ టైప్, దిస్ విల్ బి యూస్ఫుల్ అన్నమాట. సో నేనైతే ఇప్పుడు కొన్ని సర్వీసెస్ తీసుకోవాలనుకుంటున్నానండి. తీసుకుందామని ఇక్కడ దాకా వచ్చాను. ఎలా ఉంటుందో కూడా మీకు రిజల్ట్ చూపిస్తాను. నేను స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూస్తూ ఉండండి. నైస్ మ్యామ్. ఇదంతా కూడా ఫీమేల్ ఫేషియల్ ఏరియా. చాలా బాగుందండి, మంచిగా ఆర్గనైజ్ చేశారనమాట. ఇప్పుడైతే మనం సర్వీసెస్ కూడా చూసేద్దాం. వచ్చేసేయండి. సో ఇప్పుడైతే పెడిక్యూర్ తీసుకుంటున్నానండి. డీటెయిల్స్ ఎటువంటి పెడిక్యూర్ ఇస్తున్నారు, నాకు ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట పెడిక్యూర్లో కూడా. సో ఏమి ఇస్తున్నారు మనకనేది మేడం అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. పెడిక్యూర్లో మనకి ఎట్లనో కేటగిరీస్ ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఏంటంటే కనుక జనరల్గా పెడిక్యూర్ ఎందుకు చేయించుకుంటారు, ఒకటి రిలాక్సేషన్ కోసం, ఇంకొకటి ట్యాన్ కోసం. బట్ ఇది వచ్చి మల్టీపర్పస్ యూజ్ అనమాట. సో రీసెంట్గా మనం లాంచ్ చేసుకున్నాం ఇది గోల్డెన్ రిబ్బన్ ఫ్రమ్ మూన్ స్టార్ నుంచి వచ్చిందనమాట. ఇందులో మనకి ఆల్గే మాస్క్ వస్తుంది. జనరల్గా పెడిక్యూర్ అందరికీ తెలిసిందే 6 steps 5 steps ఉంటాయి. ఇందులో యాడ్ ఆన్ ఏంటంటే మనకి ఆల్గే మాస్క్ వస్తుంది. దానివల్ల మీకున్న ట్యాన్ అంతా కూడా అట్ ఏ టైం రిమూవ్ అయిపోతుంది. అండ్ ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ రిలాక్సేషన్. అండ్ ఏమంటారు, చేసేటప్పుడు ప్రెషరైజ్ చేసుకుంటాం కాబట్టి మీకున్న ప్రెషర్ అవ్వచ్చు, పెయిన్స్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్. సో ఇది మనకి కిట్ వస్తుందండి, మీకు చూపిస్తాను. ఫేషియల్కి ఎలా మనకి స్టెప్స్ వస్తాయి అలా కిట్ వస్తుంది చూడండి.
ఓకే. సో దిస్ ఈస్ అ ప్రాసెస్ అన్నమాట. ఓకే. సో సో పర్సన్ టు పర్సన్ ఇంకా ఇదే యూస్ చేస్తారనమాట. స్టెప్స్ అన్ని కూడా ఈ ఫ్లేవర్స్ ఉంటాయి మేడం, ఇందులో ఫ్లేవర్స్ యూస్ చేసుకుంటాం అనమాట. సో మీ స్కిన్ టోన్ కి గోల్డెన్ రిబ్బన్ సెట్ అవుతుందని చెప్పేసి ఇచ్చాము. ఇందులో మనకి ఐస్ ఉంటుంది, తర్వాత ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది, పర్పిల్ ఉంటుంది. సో డిపెండ్స్ ఆన్ ఫ్లేవర్స్ అన్నమాట. సో ఎవరికి ఏది సెట్ అవుతుంది అనేది దాన్ని బట్టి మనకి ఇక్కడ చేస్తున్నారనమాట. నైస్. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నానండి. ఎలా ఉంటుంది ఏంటి ఆఫ్టర్ లుక్ అనేది చూసేద్దాం. సో ఇక్కడైతే మనకి పెడిక్యూర్ స్టార్ట్ చేశారండి. సో మంచిగా ఎంత మంచి సర్వీస్ ఇచ్చారు అంటే చాలా డెడికేషన్తో చేశారనమాట. వర్క్ అయితే మాత్రం చాలా ప్రెజర్ ఫ్రీగా అనిపించింది. ఫస్ట్ అయితే నాకు చాలా రిలాక్సేషన్గా అనిపించింది అనమాట. సో పెడిక్యూర్ చేయించుకోవడం వల్ల ఓన్లీ ట్యాన్ ఒకటే రిమూవ్ అవ్వదండి. మనకి పెడిక్యూర్ అంటే పాదాలకి మనం ఇది చేయడం వల్ల మన అరికాలలో ఉండే నరాలు అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి అనమాట. సో మనకి బ్లడ్ ప్రెజర్ కావచ్చు, లేదంటే బ్రెయిన్కి సంబంధించి లైక్ మనకి హెడేక్ ఉన్నా ఏది ఉన్నా సరే చాలా స్ట్రెస్ రిలీఫ్ అవుతుందన్నమాట. సో పెడిక్యూర్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మనం అప్పుడప్పుడు పెడిక్యూర్ చేయించుకోవాలి. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పారు కదా మేడం చెప్పినట్టు. నాకైతే వన్ ఆఫ్ ది టైప్ ఇచ్చారనమాట. అండ్ రిజల్ట్ అయితే ఆసమ్ అనమాట. చేస్తున్నంతసేపు నేనైతే చాలా రిలాక్స్ అయిపోయాను. సో మీకు నేను వీడియో ఫాస్ట్ మోషన్లో పెట్టి చూపిస్తానండి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి. సో మీకు బిఫోర్ ఆఫ్టర్ పిక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను, చూసేసేయండి. చూస్తున్నారు కదా ఎంత క్యూట్ ఉన్నాయి కదా. ఇప్పుడైతే హెయిర్ కట్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఇప్పుడు పెడిక్యూర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను హెయిర్ కట్ తీసుకుందాం అనుకుంటున్నాను అనమాట. పెడిక్యూర్ వర్క్ అయితే ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. మేడం నాకేం సజెస్ట్ చేస్తారు మీరు? నా ఫేస్ టైప్ ఫేసెస్ ఉన్న వాళ్ళకి కానీ, నా పర్సనల్గా నా ఫేస్కి కానీ ఏ టైప్ ఆఫ్ హెయిర్ కట్ బాగుంటుందంటారు? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెయిర్ చాలా డ్రైగా ఉంది. యా మ్యామ్. సో ఖచ్చితంగా కండిషనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ హెయిర్కి. మీరు చాలా బిజీగా ఉండడం వల్ల మీకు టైం లేకపోవడం వల్ల మీరు కేర్ తీసుకోలేకపోతున్నట్టు అస్సలు తీసుకోవట్లేదు. సో నేను ఏం చేస్తానంటే మీకు లాంగ్ లేయర్స్ ఇచ్చి, ఓకే, ఫేస్ ఎప్పుడు కూడా రౌండ్గా ఉంది కాబట్టి సో నేను ఫేస్ ఫ్రేమింగ్ అనేది ఇస్తాను. సో ఎప్పుడైనా సరే ఫేస్ ఫ్రేమింగ్ ఇచ్చుకున్నప్పుడు ఓకే, సో ఇలా హైలైట్ చేసుకుంటే ఈ ఫేస్ అనేది కొంచెం థిన్గా కనిపిస్తుంది. సో రౌండ్ ఫేస్ వాళ్ళకి ఫేస్ ఫ్రేమింగ్ ఎక్కువ ఇస్తే బాగుంటుంది, థిన్గా కనిపిస్తుంది. ఐ సజెస్టెడ్ యూ దిస్ వే ఓకే, సో దట్ ఇట్ విల్ కవర్ అప్ యువర్ ఫేస్ అన్నమాట. ఓకే, సో చూడండి మీరు ఇలా పెడితేనే లుక్ తెలుస్తుంది. సో ఐ విల్ గో విత్ ఇట్. డన్. డెఫినెట్లీ చూద్దామండి ఆఫ్టర్ హెయిర్ కట్ లుక్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. అంటే ఇప్పుడు హెయిర్ కట్ చేయించుకున్న ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ వాష్ కంపల్సరీ అంటారా మేడం? మేబీ అంటే లైక్ హెయిర్ వాష్ అనేది చాలా కంపల్సరీ నేను చెప్పలేను. ఓకే, బట్ సెలూన్ హెయిర్ వాష్ కి మీరు ఇంట్లో చేసే హెయిర్ వాష్ కి నేను ఇప్పుడే మీకు డిఫరెన్స్ చూపించేస్తాను. ఆబ్వియస్లీ ఉంటుందిలేండి, లాట్ ఆఫ్ డిఫరెన్స్. మాకున్నంత పేషెన్స్ టైం మీకు ఉండకపోవచ్చు. సో అందుకని మీరు సెలూన్స్ కి కూడా రావడం. అండ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ కూడా ఉండదు కదా, ఏ హెయిర్ కి ఏ షాంపూ సెట్ అవుతుంది అనేది మీకు అసలు అంత ఐడియా కూడా ఉండదు. సో అప్పుడప్పుడు రేర్ గా అయినా సరే మనం ఎలా చేయించుకుంటూ ఉండాలి, బాగుంటుంది కదా, హెయిర్ కి కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, ఫుడ్ ఇచ్చినట్టే. ఎస్. సో మీ హెయిర్ చాలా డ్రైగా ఉందండి. అవును మేడం. అండ్ స్మూత్నెస్ లేదు, కొంచెం రఫ్ ఉంది. కాబట్టి ఐఎమ్ యూజింగ్ L'Oreal లో లిస్ అన్లిమిటెడ్ అని చెప్పేసి ఒక షాంపూ ఉంది. సో ఇట్ సూట్స్ యువర్ హెయిర్ వెరీ గుడ్ కండిషన్ లో ఉంచుతుంది అనమాట.
ఓకే. సో విల్ స్టార్ట్ విత్ దిస్ షాంపూ ఫస్ట్. ఓకే, స్మూత్నింగ్ కోసం. ఎస్, ఇది రెగ్యులర్ గా యూస్ చేసుకోవచ్చా మేడం? రెగ్యులర్ గా డైలీ మీరు డే కేర్ తీసుకోవచ్చు, లైక్ ఇంట్లో హోమ్ కేర్ అనేది తీసుకెళ్ళచ్చు, మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. దీంతో పాటు మనకి మాస్క్ కూడా వస్తుంది. ఓకే, ఈ షాంపూస్ మీ దగ్గరే ఉంటాయా? ఉంటాయండి, అవైలబిలిటీ ఉంటాయి. ఓకే, మీకు షాంపూతో పాటు మాస్క్ కూడా వస్తుంది. జనరల్ గా కండిషనర్ కి మాస్క్ కి చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. అవును, కండిషనర్ అనేది స్కాల్ప్ కి టచ్ అవ్వకూడదు. ఇట్ విల్ కన్వర్ట్ యాజ్ అ డాండ్రఫ్. బట్ మాస్క్ అలా ఉండదండి. మాస్క్ యూ కెన్ అప్లై టు స్కాల్ప్ ఆల్సో. మాస్క్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుందంటే హెయిర్ చాలా స్మూత్ గా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మాస్క్ లో కూడా హెయిర్ ఫాల్ కి డాండ్రఫ్ కి కూడా కేటగిరీస్ ఉంటాయి. ఓకే, మనం డిపెండ్స్ ఆన్ యువర్ హెయిర్ స్ట్రక్చర్ అండ్ హెయిర్ ఎలా ఉందో దాన్ని చూసుకొని మనం అవి యూజ్ చేసుకోవచ్చు. ఓ డెఫినెట్గా. షల్ వి స్టార్ట్ అండి? యా మ్యామ్. చూస్తున్నారు కదండి, ఇక్కడ నాకు హెయిర్ వాష్ అయితే చేస్తున్నారనమాట. సో నా హెయిర్ ఏంటంటే చాలా రఫ్ ఉంటుందండి. నాకు టైం ఉండకపోవడం వల్ల, నేను రెగ్యులర్గా బయటికి బైక్ మీద తిరుగుతూ ఉండడం వల్ల అండ్ స్కార్ఫ్ టైంకి యూజ్ చేయకపోవడం వల్ల హెయిర్ కానీ స్కిన్ కానీ చాలా డ్యామేజ్ అయిపోయింది అండ్ హెయిర్ అయితే చాలా రఫ్ అయిపోయింది అనమాట. అండ్ హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. సో మ్యామ్ అయితే నిజంగా చాలా డెడికేషన్తో వర్క్ చేస్తున్నారండి. మనం కళ్ళు మూసుకొని మన హెయిర్ని స్కిన్ని మ్యామ్ చేతిలో పెట్టేయచ్చు. సో తన స్కిన్కి హెయిర్కి ఎటువంటి కేర్ తీసుకుంటారో అంతకంటే ఎక్కువ కేర్ని మన క్లయింట్స్ మీద చూపిస్తున్నారనమాట. సో నిజంగా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే ఆ మసాజ్ చేస్తున్నప్పుడు కానీ ఆ హెయిర్ వాష్ చేస్తున్నప్పుడు కానీ నిజంగా చాలా స్ట్రెస్ రిలీఫ్ అయిపోయాను అనమాట. నాకు అక్కడే చాలా బాగా అనిపించింది. అటువంటిది ఇంకా హెయిర్ స్పా ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి. హెయిర్ స్పా డెఫినెట్గా తీసుకోవాలి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నేను డెఫినెట్గా హెయిర్ స్పా అయితే ట్రై చేయాలని అనుకుంటున్నాను. సో ఏంటంటే చాలా డెడికేషన్తో చేశారండి. వర్క్ అయితే చాలా డెడికేషన్తో చేశారు. చాలా బాగా చేశారనమాట. ఆఫ్టర్ షాంపూ వీఆర్ యూజింగ్ బ్లంట్ అనమాట. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. సో మేడం నాకు తెలిసి ఈ హెయిర్ కండిషన్కి హెయిర్ ఫాల్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో నేను మాస్క్ అనేది అప్లికేషన్ చేస్తున్నాను అనమాట. అంటే ఇది లైక్ మన కండిషనర్గా అప్లై చేయాలండి? దిస్ ఇస్ నాట్ కండిషనర్ అండి. ఇందాక నేను మాస్క్కి కండిషనర్కి ఉంటుంది అన్నారు, చెప్పాను కదా. సో దిస్ ఇస్ అ మాస్క్ అనమాట. ఇది మీరు స్కాల్ప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే. సో దీనివల్ల మీకు హెయిర్ అనేది చాలా స్మూత్ టెక్స్చర్ అనేది ఇస్తుంది. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తుంది. ఓకే. ఎస్, ఇది అప్లై చేసిన తర్వాత ఒక 7 minutes అయితే ఉంచాలి మేడం. ఓకే. ఆ తర్వాత మీరు రిన్స్ అవుట్ చేసేసుకోవచ్చు విత్ వాటర్. ఫేస్ కి ఎలా మాస్క్ వేసుకొని ఉంచుతామో అలాగే. ఎగ్జాక్ట్లీ. ఓకే. హెయిర్ మాస్క్ ఇది. హెయిర్ మాస్క్, ఫేస్ మాస్క్ లాగే ఇప్పుడు ఇది హెయిర్ మాస్క్. సో ఇది ఏంటంటే మన హెయిర్ ని స్మూతింగ్ చేస్తూ అట్ ది సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్ ని కూడా కంట్రోల్ చేస్తుందంట. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి మేడం. రీటైల్ కూడా ఉంటుంది. రీటైల్ కూడా ఉంటుంది. అంటే ఏంటంటే మీ హెయిర్ యొక్క స్ట్రక్చర్ ని బట్టి మీకు ఉండే ఒక ప్రాబ్లమ్ ని బట్టి సజెస్ట్ చేస్తారు మేడం. ఏది రికమెండ్ చేస్తే మీరు అది వాడుకోవచ్చు. క్లయింట్ ఇబ్బంది పడకూడదు కదా. అవునండి, అవును. ఓకే, ఇది అప్లికేషన్ తర్వాత ఒక 7 minutes. ఓకే. సో ఇప్పుడు ఇది అప్లై చేశారు కదా, మనకు ఒక 7 minutes ఉండాలట. చదువు. సో హెయిర్ వాష్ అయిపోయిందండి. మనకి హెయిర్ మాస్క్ కూడా అప్లై చేశారు. సో మనకి చాలా ప్రశాంతంగా స్ట్రెస్ అంతా తీసినట్టు ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు హెయిర్ కట్ చూద్దాము. నా ఫేస్కి సూట్ అయ్యేటట్లు చేస్తున్నారనమాట. మీకు ఆఫ్టర్ చేసిన తర్వాత కూడా లుక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. ఏంటి మేడం ఇప్పుడు అప్లై చేస్తున్నారు? మౌజ్ అంటారు దీన్ని. ఓకే. సో హెయిర్ కి కొంచెం డ్రై అయిపోయింది కదా, మాయిశ్చరైజ్. ఓకే, మనం హెయిర్ కట్ చేసేటప్పటికి కొంచెం ఆ వెట్నెస్ తగ్గిపోతుంది కాబట్టి కొంచెం మాయిశ్చరైజేషన్. దీని వల్ల ఏంటంటే హెయిర్ అనేది కొంచెం బౌన్సీనెస్ చేస్తుంది. అంటే ఇప్పుడు చేయడానికి కూడా మీకు కూడా బాగుంటుంది, చేయడానికి కూడా అంతే కదా, మీకు బౌన్సీనెస్ అనేది ఈజీగా కనిపిస్తుంది. ఓకే.
సో చూస్తున్నారు కదండి ఎంత చేంజ్ వచ్చేసిందో ఫేస్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు చెప్పండి మీకు ఎలా అనిపించింది. సో నేను చెప్పింది ఏమన్నా తప్ప? ప్రాణం పెట్టి చేశారు కదా హెయిర్ కట్. అంటే మనం అడిగిన హెయిర్ కట్ చేసేయడం వేరు, మనకి ఏది సెట్ అవుతుంది, మన ఫేస్కి ఏది సూట్ అవుతుంది అనేది స్టడీ చేసి చేయడం వల్ల ఈ అవుట్పుట్ వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో చాలామందికి తెలియదు కదా మనం ఎటువంటి హెయిర్ కట్ తీసుకోవాలనేది తెలీదు. ఏవో మనకి తెలిసిన 2-3 పేర్లు తెలిస్తే అవి చెప్పి చేసేయండి అంటే వాళ్ళు చేసేసి పంపించేస్తారనమాట. బట్ అలా కాకుండా మన ఫేస్కి సూట్ అయ్యే హెయిర్ కట్ ఏంటి అనేది ఎనాలిసిస్ చేసి స్టడీ చేసి చేయడం వల్ల ఇంత మంచి అవుట్పుట్ వచ్చిందని నేనైతే నమ్ముతున్నాను. అందుకనే నేను సజెస్ట్ చేస్తున్నాను అనమాట. అందుకనే అన్నాను ప్రాణం పెట్టి చేస్తున్నారు వర్క్ అని. సో నేను చెప్పింది ఏమన్నా తప్ప? మీకు ఏమనిపిస్తుంది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నా హెయిర్ కట్ ఎలా అనిపించింది అనేది కూడా మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఫేషియల్కి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి మనము ఫేషియల్ చేయించుకోవడానికి వచ్చేసామన్నమాట. ఈరోజు మేడం అయితే నాకు సజెస్ట్ చేస్తున్నారు హైడ్రా ఫేషియల్ అనమాట. ఇక్కడ మనకి స్పెషల్ అంట. హైడ్రా ఫేషియల్ గురించి డీటెయిల్స్ మేడం అడిగి తెలుసుకుందాం. అంటే మేడం దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటారు? స్కిన్ని డ్రైగా, ఐ మీన్ ఏదైతే డ్రై స్కిన్ కానీ ఆయిలీ స్కిన్ కానీ కాంబినేషన్ స్కిన్ ఉంటుందో, ఓకే, సో ఇది ఖచ్చితంగా డీప్ క్లీనింగ్ అనేది చేస్తుంది అనమాట. స్కిన్ డీప్ క్లీనింగ్ అవుతుంది హైడ్రా ఫేషియల్ వల్ల. డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్ టోన్, ఓకే, స్కిన్ స్ట్రక్చర్ బట్టి మనకి డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో ఆ ప్రోడక్ట్ ని బట్టి మనం ఈ హైడ్రా ఫేషియల్ అనేది చేసుకుంటాం. హైడ్రా ఫేషియల్ అనేది ఒక ప్రాసెస్. ఇందులో స్కిన్ టోన్ బట్టి, స్కిన్ ప్రాబ్లమ్ బట్టి ప్రొడక్ట్ మారుతుందా? ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి పిగ్మెంటేషన్ ఉండొచ్చు, కొంతమందికి ఏమో యాక్నే ఉండొచ్చు, కొంతమందికి ఏమో డ్రైనెస్ ఉండొచ్చు, కొంతమందికి బాగా ఆయిలీ, బాగా స్ట్రెస్ లో ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా డార్క్ ప్యాచెస్ ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నా స్కిన్ కి మీరేం సజెస్ట్ చేస్తున్నారు? మీది కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఐఎమ్ సజెస్టింగ్ యూ ప్లాటినం కానీ లేదంటే పర్ల్ కానీ చేయొచ్చు. ఓకే, ప్లాటినం ఆర్ పర్ల్. ఓకే, సో నేనైతే పర్ల్ తీసుకుంటున్నాను. మనం దాన్ని స్టార్ట్ చేసుకుందాము. ఎండ్ ఆఫ్ ద ప్రాసెస్ మీకు అర్థమవుతుంది. ఓకే అండి, మీరు చూస్తూ ఉండండి వీడియో. ప్రాసెస్ ఎలా చేస్తున్నారు అండ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. అండ్ మీకు వేరియేషన్ కూడా కనిపిస్తుంది, ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఇప్పుడైతే నాకు హైడ్రా ఫేషియల్ చేస్తున్నారండి. ఇక్కడ నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మిడీ ఫేషియల్స్ అనమాట. అంటే ఏంటంటే మన స్కిన్ ప్రాబ్లమ్ని బట్టి మన స్కిన్ యొక్క కండిషన్ని తెలుసుకొని మనకి ఫేషియల్ ఇవ్వడాన్ని మిడీ ఫేషియల్ అంటారనమాట. సో ఏది పడితే అది కాకుండా మనకి ఏది నీడ్ ఉందో అదే ఇస్తారు. సో ఇప్పుడు మనకి హైడ్రా ఫేషియల్ ఇస్తున్నారు, చూస్తున్నారు కదా. దీనివల్ల ఏంటి అంటే నా స్కిన్ కొంచెం డిహైడ్రేట్ అయిపోయింది అనమాట. సో కొంచెం డ్రై అయిపోయింది. సో అందుకనే మనకి హైడ్రా ఫేషియల్ అయితే ఇస్తున్నారు. నాకైతే రిజల్ట్ చాలా బాగా నచ్చిందండి. ఎటువంటి మేకప్ లేకుండా ఆ ఫేషియల్ మీద మనం బయటకు వెళ్ళిపోవచ్చు అనమాట. అంత క్లిస్టల్ క్లియర్గా మనకి అవుట్పుట్ అయితే వచ్చేసింది. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మీకు షేర్ చేసినవన్నీ చాలా తక్కువ అండి. ఇంకా ఇక్కడ చాలా సర్వీసెస్ ఉన్నాయి. మీరు డైరెక్ట్గా ఒకసారి విజిట్ చేయండి. అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో వచ్చాను. కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు లొకేషన్తో సహా డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో నా సర్వీసెస్ ఎలా అనిపించాయి, లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేనైతే సజెస్ట్ చేస్తానండి బ్రైడ్స్కి. అండ్ మరొకసారి చెప్తున్నాను, మనకు ఇప్పుడు శ్రావణ మాసంలో కాంబో ఆఫర్ ఉంది కాబట్టి ఈ కాంబో ఆఫర్ని కూడా మీరు చాలా బాగా ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఆడవాళ్ళు 365 డేస్ వర్క్ చేస్తూనే ఉంటారండి. అటువంటిది వాళ్ళ కోసం వాళ్ళు ఒక్క రోజు స్పెండ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు. ఖచ్చితంగా చేసుకోవాలి కూడా, అప్పుడే బాగుంటుంది. సో ఈ సర్వీసెస్ అన్నిటికీ కూడా నాకు హాఫ్ డే పట్టిందండి. హాఫ్ డే నాతో పాటు స్పెండ్ చేసి ఇంత మంచి సర్వీసెస్ ఇచ్చినందుకు నిజంగా నేను బెలోరా టీం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మ్యామ్కి అండ్ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ కూడా. చాలా ఫ్రెండ్లీ నేచర్ అనమాట. మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, చాలా ఫ్రెండ్లీగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మంచి ట్రీట్మెంట్ అయితే ఇస్తారు. సో నేనైతే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చక్కగా మీ స్కిన్ని మీ హెయిర్ని కాపాడుకుంటారని కోరుకుంటూ ఈ వీడియో మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను అనమాట. ఆల్ ఉమెన్ డిజర్వ్ దీస్ సర్వీసెస్ అండి. మీకు నిజంగా ఇటువంటి సర్వీసెస్ అయితే కావాలి. మంత్లీ వన్స్ అక్కర్లేదు, కనీసం మీరు 6 మంత్స్కో 1 ఇయర్ కన్నా అట్లీస్ట్ మీరు ఇటువంటి సర్వీసెస్ ఖచ్చితంగా తీసుకోవాలని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్ ఇది అనమాట ఇవాళ వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి అయితే ఒక్క లైక్ ఇవ్వండి. అండ్ మీ లవ్డ్ వన్స్కి అంటే మీ సిస్టర్స్కి కానీ మదర్స్కి కానీ డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. సో వాళ్ళు కూడా విజిట్ చేస్తారు. సో ఈ వీడియో అయితే ఎవరికైతే నీడ్ ఉంటుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేసేసాయండి. సో తప్పకుండా విజిట్ చేస్తారని కోరుకుంటూ రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.